ఎక్కడ మండిందంటే ముస్లింలకు, మీ దగ్గర ఉన్నది ఎవరికో ఒకరికి పనికొస్తాయి, అన్ని నీళ్లు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎవరికి నీళ్లు పోస్తారు? మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. మొహమ్మద్ ప్రవక్త వారు ఖురాన్లో రాసినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, గోవు మనకి పాలు ఇవ్వడానికి, నెయ్యి తినడానికి మాత్రమే పనికొస్తుంది. తింటే అది మంచిది కాదు, ఆ మాంసం ఏ రకంగానూ ఆరోగ్యకరమైన విషయం కాదు అని చెప్పారు. మత పిచ్చి ఉన్న హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మహేందర్ గారు, మీ వీడియో చూశాను. మీ వీడియోలో మీరు గోవు పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది. అదే రాధా మనోహర్ దాస్ కానీ, లలిత్ కుమార్ కానీ మాట్లాడితే గోవు గురించి వాళ్ళ స్వలాభం తప్పకుండా అందులో ఉంటుంది. కానీ మీరు మాట్లాడినప్పుడు నాకు మీ వ్యక్తిగత స్వలాభం ఏమీ లేకుండా కేవలం భక్తితో మాట్లాడారు అన్నట్టుగా అనిపించింది. సరే, గోవు ప్రామాణిక గ్రంథాల్లో నుంచి నిర్ధారణ జరిగినా జరగకున్నా ఆ విషయాన్ని పక్కన పెడితే, మీలాంటి విశ్వాసి యొక్క విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి భారతీయుని యొక్క ధర్మం. నాతో స్వయంగా జరిగినటువంటి ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే మీరు గోవు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి, మీ విశ్వాసం నిజాయితీగా నాకు కనిపించింది కాబట్టి నాతో జరిగిన సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను. వరంగల్ నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలో కొమ్మాల అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం చుట్టుపక్కల అన్ని తండాలే ఉంటాయి. ఆ కొమ్మాలలో అంగడి జరుగుతుంది. ఆ అంగడిలో చాలా మంది లంబాడి అంటే నాయక్ ఎవరినైతే అంటామో లంబాడి కులానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువ గొర్రెలు, బర్రెలు, ఆవులు ఇలా తీసుకొస్తూ ఉంటారు అమ్ముకోవడానికి. అయితే రేపు బక్రీద్ పండుగ ఉంది అన్న సందర్భంగా మేము నలుగురము ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసుకున్నాం. కొమ్మాల అంగడికి వెళ్ళి చెరో 2 మేకపోతులు, గొర్రెపోతులు తీసుకుందామని ఆ అంగడికి వెళ్ళాం. అక్కడ చాలా రష్ ఉంది. మేము మేకపోతులు, గొర్రెపోతులు చూస్తున్న క్రమంలో ఒక నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆవును తీసుకుని నిలబడి ఉన్నాడు. తన ముఖంలో ఎందుకో నిస్సహాయత, అసహనత, ఒక వీక్నెస్ కనిపించింది. అతను నేను గమనించినప్పుడు ఆ రష్లో ఎవరైతే కొంచెం ముస్లింలా కనిపిస్తున్నారో వాళ్ళని పిలిచి సాయబు ఇది తీసుకో, సాయబు ఇది తీసుకో అని చెప్పేసి చాలా ఆవేదనతో తను పిలుస్తున్నాడు. కానీ ఈ సాయబులు ఎవరు కూడా ఆ గోవు దగ్గరికి వెళ్ళడానికి అంగీకరించట్లేదు. దాని నుంచి దూరమే వెళ్తున్నారు. అందరూ మేకపోతులు, గొర్రెపోతుల వైపే వెళ్తున్నారు. అయితే నేను తన దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వరంగల్లో మత పెద్దలందరూ కూడా రేపు నిర్ణయం చేసుకున్నారు. అదేంటంటే ఈసారి బక్రీద్లో ఆవులు కానీ, గొడ్లు కానీ కోయకుండా మేకపోతులు, గొర్రెపోతులు మాత్రమే కోయేటువంటి ఒక నిర్ణయం జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే వేస్ట్, టైం వేస్ట్, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పాను. అయ్యో అని తను తల ఇలా పెట్టుకొని కింద కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మాట అనగానే కింద కూర్చొని అయ్యో అని తల పట్టుకున్నాడేంటి అని చెప్పేసి, అసలు నీ సమస్య ఏంటి బాబు అని చెప్పేసి నేను కూర్చున్నాను తన పక్కకు అడిగాను. ముందు నువ్వు టిఫిన్ చేసేవా, ఇంత వీక్నెస్గా కనిపిస్తుంది నీ ముఖం, ఏమైంది అని అడిగితే టిఫిన్ చేయలేదు అన్నాడు. టిఫిన్ చేయలేదు, నా జేబులో డబ్బులే లేవు అని చెప్పేసి జేబు చూపించాడు. నేను వెంటనే మా ఫ్రెండ్స్కు చెప్పి ఓ 2 పేట్ల పూరి తెప్పించి, ఒక వాటర్ బాటిల్ తెప్పించి టిఫిన్ చేయించాను. చేసిన తర్వాత నీ అసలు ఏంటి సంగతి, ఏమైంది అని అడిగాను. తన యొక్క జీవిత శైలి నాకు చెప్పుకుంటూ వస్తున్నాడు. అతని అతని కే సముద్రం అనేటువంటి ఒక గ్రామం ఉంది. కే సముద్రంలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. దాని నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఒక తన తండ. ఉదయాన్నే ఆయన లేచి 4 గంటల రాత్రికి లేచి వెళ్ళి కొంచెం ఆవు కోసం గడ్డి కోసుకొని వచ్చి ఇంట్లో వేసేసి అతనే వంట వండుకొని టిఫిన్ పట్టుకొని 3 కిలోమీటర్లు నడిచి కే సముద్రం రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడ ఒక కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ వస్తుంది, అది ఎక్కి వితౌట్ టికెట్ లేకుండా ఎక్కి అక్కడ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్లో దిగుతాడు. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్ లేబర్ కాలనీ మేస్త్రి అడ్డాకు వస్తాడు. వచ్చి అక్కడ పని కోసం నిలబడతాడు. ఎవరన్నా పిలిస్తే పనికి వెళ్ళిపోతాడు. పిలవకపోతే అదే రైల్వే స్టేషన్కు నడిచి వెళ్ళి అక్కడ మళ్ళీ టికెట్ లేకుండానే మళ్ళీ కే సముద్రంకు దిగి అక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు తండాకి వెళ్ళిపోతాడు. ఒకవేళ పని దొరికితే పని చేసుకొని డబ్బులు తీసేసుకొని నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఇంటికి వెళ్తాడు. తన యొక్క రొటీన్ జీవితం ఇది. అయితే నేను అడిగాను, మరి నువ్వే ఎందుకు వంట వండుకోవాలి అంటే, మా ఇంట్లో భార్యకి టీబీ ఉంది అన్నాడు. మరి టీబీ ఉంటే పని చేసుకోవచ్చు కదా, వంట వండొచ్చు కదా అంటే, చాలా వీక్గా ఉంది ఆమె. ఎందుకంటే తనకు కావాల్సినటువంటి తిండి దొరకక, ఆ ప్రోటీన్స్ అందక, ఆ ఏదైతే టీబీ టాబ్లెట్స్ ఉంటాయో చాలా హెవీ డోస్ ఉంటాయి అవి. దానికి కావాల్సిన ఫుడ్ కూడా కావాలి.
రోజుకో 2 కోడిగుడ్లు, మటన్, చికెన్, కానీ ఇవన్నీ పెట్టేటువంటి పరిస్థితి లేదు. పని దొరికిన నాడే నేను డబ్బులు తీసుకొని కొన్ని ఫ్రూట్సో అవో ఇవో తీసుకెళ్తాను. పని లేకపోతే ఏమీ లేదు. అవసరం అనుకుంటే మేము కారము, నూనె కలుపుకొని తినే పరిస్థితి మాది. చాలా నిరుపేద కుటుంబం అని చెప్పాడు. మరి నీకు పిల్లలు లేరా అంటే, ఒకతే బిడ్డ హాస్టల్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ చేస్తుంది, ఎస్టీ హాస్టల్లో వేశాను అని చెప్పాడు. సరే, ఈమె వండలేదంటే అప్పుడప్పుడు చేతనైనప్పుడల్లా వస్తుంది, వంట చేస్తుంది. నేను కోసుకొచ్చినటువంటి గడ్డి నా ఆవుకి వేస్తుంది, అది తింటుంది. నేను సాయంత్రం వెళ్ళిన తర్వాత తన వండకపోతే వండుకొని తింటాను. ఆ తర్వాత ఆ గోవుకు నీళ్ళు ఆ గడ్డో వేసి నేను కూడా ఇలా ఉంటానని చెప్పాడు. సరే, మరి ఇప్పుడు ఇది అమ్మడం ఎందుకు? బక్రీద్ అయిపోయిన తర్వాత ఎవరైనా కొంటారు, తీసుకెళ్ళు అంటే, ఇప్పుడు నాకు చాలా అవసరం డబ్బులు. నేను ఎందుకంటే ఇంట్లో ఉండట్లేదు, ఇంటికి తాళం వేసి మేము చుట్టాల ఇంటిలో ఉంటున్నాము. చుట్టాల ఇల్లు అక్కడ నుంచి 25 కిలోమీటర్లు, అక్కడ ఉంటున్నాము అన్నాం. ఎందుకు అంటే, మేము మహిళా మండలి, ఆ తర్వాత డాక్టర్ గ్రూప్ ఏదో సంథింగ్ చెప్పాడు ఆయన. అందులో డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, ఆ లేడీస్ పేరు మీద తీసుకున్నాడు. తీసుకున్న కారణంగా అది కట్టకపోతే, డాక్టర్ గ్రూప్ అనుకుంటా, కట్టకపోతే ఆ లేడీస్ అందరు ఇంటి మీదకి వచ్చేసి గొడవ చేస్తారు. ఆ భయానికి మేము ఇల్లు కాల్ చేసి మా చుట్టాలో ఇంట్లో ఉంటున్నాము. అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఇంటికి వెళ్ళాలంటే మాకు డబ్బులు కావాలి. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్నట్టు ఒకే సోర్స్ ఇది, దీన్ని అమ్మడానికి తీసుకొచ్చానని చెప్పాడు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధేసి సరే మా ఫ్రెండ్స్తో చెప్పాను, అరే మనము ఎలాగో రెండు కొందాం అనుకున్నాం కదా, ఈసారి ఒక్కొక్కటి కొందాము, ఒక్కొక్క డబ్బులు తనకి ఇచ్చేద్దామని చెప్పేసి మేము ముగ్గురం రెడీ అయ్యాము. ఒకరు 2 కొన్నాడు, మేము ముగ్గురం కలిసేసి ఒక 35,000 వరకు తనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మహేందర్ గారు, మీకు ఇది ఒక ఇన్సిడెంట్. నేను అక్కడికి వెళ్ళాను, తను కలిశాడు, ఇది జరిగింది. ఇలా చాలా మంది ఉన్నారు. ఏదో నేను ఇప్పుడు బక్రీద్ కదా, ఈ ఆవు ఇష్యూ నడుస్తుంది కదా అని చెప్పేసి చెప్పట్లేదు, ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఇది విలేజెస్ లో ఉన్న వాళ్ళు చాలా తొందరగా నమ్మేస్తారు. ఎందుకంటే విలేజెస్ లో ఇలానే ఉంటుంది పరిస్థితి, వాళ్ళకి తెలుసు. అక్కడ తండాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఎవరైతే హైదరాబాద్ లో మెట్రో సిటీలో ఉంటారో వాళ్ళకు కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ విలేజెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా దీన్ని నమ్ముతారో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి విలేజెస్ లో, ముఖ్యంగా తండాలలో, ముఖ్యంగా దళిత వాడల్లో కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఏం చేయాలి? మీరు గోవును తినొద్దు అన్నారు, బాగానే ఉంది, అది మీ విశ్వాసం, మేము దాన్ని గౌరవిస్తాం. కానీ ఆ గోవు మీద బ్రతికినట్టు వ్యక్తులకు మీరేమైనా ఆధారం చూపించారా? ఇలాంటి పరిస్థితి కూడా మన బెంగాల్లో, మీరు బెంగాల్ గురించి మాట్లాడుతూ అక్కడ ఏదో అయింది అనుకున్నాం, కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లింలందరూ కూడాను రోడ్లపైకి వచ్చేసి దీన్ని గోవును నేషనల్ యానిమల్ గా ప్రకటించాలని చెప్పేసి అంటున్నారు కదా. ముస్లింలు నేషనల్ యానిమల్ గా ప్రకటించడానికి రోడ్ల మీదకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిందని రాలేదు. ఈ నస ఏంటి? ఎన్ని రోజులు మాకు ఈ టార్చర్ అని వచ్చారు. ఎందుకంటే ముస్లింలకు తినేటటువంటి అనుమతి ఖురాన్లో ఉంది. మీరు ఒక మాట చెప్పారు, ఖురాన్లో ముహమ్మద్ ప్రవక్త వారు గోవు పాలు, గోవు యొక్క నెయ్యి తినడానికే ఉంది గోవు, కానీ దాని యొక్క మాంసంలో అనారోగ్యం ఉంది, అది తింటే అనారోగ్య పాలవుతారని చెప్పేసి అన్నారంటారు. ఇది తప్పు మాట, దీన్ని మీరు సరిదిద్దుకోండి. మీకు ఎవరైతే చెప్పారో రాంగ్ గైడెన్స్ ఇచ్చారో, అలా లేదు. ఖురాన్లో గోవు నిషిద్ధమని ఎక్కడా లేదు, గోవు మాంసంలో అనారోగ్యం ఉందని చెప్పేసి ఎక్కడ లేదు. ఖురాన్లో తినే అనుమతి ఉంది, అది ఖురాన్లో ఎంత మాత్రము లేదు. ఈ విషయాన్ని మీరు కొంచెం సరి చేసుకుంటే బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు బెంగాల్లో గోవు తినేటువంటి అనుమతి ఉన్నటువంటి ముస్లింలు బయటకు వచ్చేసి ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్నదానికి కారణం ఏంటంటే, మేము ఎన్ని రోజులు ఈ గో ఇష్యూ మీద బాధపడుతూ ఉండాలి? మాకు ఎలాంటి నష్టం లేదు, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాం, మాకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది కదా. గోవులు కాకపోతే గొడ్లు కాకపోతే బర్రెలు కాకపోతే మేకలు కాకపోతే గొర్రెల పోతులు, ఇలా మాకు ఆప్షన్ ఉన్నప్పటికీ మేము ఎందుకు దీని వెనకాలనే పడాలి? ఇది ఒక రాజకీయం ఉంది కదా, ఈ రాజకీయ ఎత్తుగడను మనం జయించాలని చెప్పేసి వీళ్ళు తెగబడ్డారు. దీని పరివాసంగా నష్టం జరుగుతుంది. বেকার তোমাদের মাথা তুমি নে চলে যাও, বেকার এখানে আনুন, এটা কুরবানির হাট। আমাদের মুসলিম ভাইরা কিনলো, తను అమ్మడానికి అంగడిలోకి తెస్తే ఇది మీ గోమాత, తీసుకెళ్ళు, మేము కొనమని చెప్పేసి ముస్లిం నిరాకరిస్తున్నాడు. తన ముఖంలో ఒక నిరాశ చూడండి, తను ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే బక్రీద్ సందర్భంలో 20,000 గోవు 25,000, 30,000, 40,000 కూడా అమ్ముకుంటారు. అలా ఉంటుంది వాళ్ళకి, అప్పుడే 4 పైసలు దొరికేది వాళ్ళకు. అలాంటి సమయంలో ఈ ముస్లింలు మేము కొనమని చెప్పేసి రిటర్న్ పంపిస్తే తన యొక్క పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి నుంచే మేము బయటికి రావాలి, ఈ బీజేపీ ఎత్తుగడను మేము జయించాలి. ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది మన ఇండియాలో ఈ బీఫ్ని తీసుకొని. ఇన్ని కంపెనీలు, ఒకసారి లిస్ట్ చూడండి,
ఇన్ని కంపెనీలు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఇదంతా కూడా ముస్లింలు కాదు, అందరు హిందువులే. ముస్లింలకు ఏంటంటే ఈ నస, దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. దీని ద్వారా మనకు ప్రయోజనం ఎలాంటిది లేదు. అందరికీ హిందువులకే ప్రయోజనం అయినప్పటికీ వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయోజనాన్ని వాళ్ళే చేదలారా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మనము దీని గురించి ఫైట్ చేద్దాం. 14 సంవత్సరాల నుంచి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఏ ప్రతిపక్షమైనా ఏ మిత్రపక్షమైనా వద్దు అని చెప్పిందా? బీఫ్ను, గోవును నేషనల్ యానిమల్గా మేము ప్రకటిస్తాము అంటే వద్దందా? లేదుగా, అనలే కదా. రాష్ట్రీయ జంతువుగా మేము ప్రకటిస్తామంటే ఎవరు నిరాకరించదు. ఒక్కసారి సరే పార్లమెంట్లో బిల్లు పెట్టిందా బీజేపీ గవర్నమెంట్? పెట్టలేదు. ఎందుకు? ఒకవేళ బిల్ పెడితే ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం ఆగిపోతుంది. కనుకనే బీజేపీ రాలేదు. ఇదంతా మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూస్తున్నాం. అయినప్పటికీ ముస్లింలు స్క్రీన్ పై కూస్తున్నారు. ఈసారి ఈ తాడో పేడో తేల్చుకోవాల్సిందని చెప్పేసి ముస్లింలు, ఉలమాలు, మత పండితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసి కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? ఇలాంటి అమాయక ప్రజలకు, వ్యాపారులకు ఎన్ని నష్టాలండి. గోవును పెంచేవాడు నష్టపోతున్నాడు, గోవును తెచ్చి అమ్మేవాడు నష్టపోతున్నాడు, గోవు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నష్టపోతున్నారు. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందో మన భారతదేశంలో బీఫ్ని తీసుకుని తెలుసా మీకు? 50 లక్షల కోట్ల వ్యాపారం. ఎంత వ్యాపారం? 50 లక్షల కోట్ల వ్యాపారం పర్ డే జరుగుతుంది. ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఎంత జరుగుతుంది? 100 లక్షల కోట్ల వ్యాపారం పర్ డే జరగవచ్చు. ఇలాంటి నష్టాన్ని ఎవరు భరిస్తున్నారు? ఎక్కువగా హిందూ సోదరులు భరిస్తున్నారు. ముస్లింకి ఏముందండి, ఇది కాకపోతే ఇంకోటి తింటాడు, ఇది కాకపోతే ఇంకోటి తింటాడు. కానీ ఈ వ్యాపారం చేసి హిందువులు నష్టపోతున్నారు. సరే, మీ విశ్వాసాన్ని గౌరవిస్తాం, మీరు పూజిస్తారంటే, కానీ వీళ్ళకి ఏదన్నా దారి చూపించండి. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు బస్ ఫ్రీ చేశారు. సరే, పేద మహిళలకు అది సహాయపడింది. కానీ పేద ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఆల్టర్నేట్ ఏదైనా చూయించి కదా ఈ బస్ ఫ్రీ పెట్టాలి. చేయించలేదు. అలాంటి పరిస్థితే మీరు గోవును తినొద్దు అన్నప్పుడు ఆల్టర్నేట్ వాళ్ళకు చూపించాలి కదా. చూపించకుండా మీరు గోవును ఆపేస్తే సడన్గా వాళ్ళ పరిస్థితి ఏంటి? నోట్ బందీ జరిగినట్టుగా ఉంది. ఇది సడన్గా నోట్ బందీ, లాక్డౌన్ చేసినట్టుగా ఇలా ఉంది పరిస్థితి. ఎందుకంటే దీనికి ముస్లింలు బాధ్యత వహిస్తున్నారు. మేము ఇక నుంచి చేయమని చెప్పేసి వరంగల్లో మన మీటింగ్ జరిగినప్పుడు కూడా వచ్చేసి ఇదే చెప్పారు. మీరేదో ముస్లింలు గోవుపై ప్రేమను లేకపోతే దేవునిగా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టికో అలా కాదు. ముస్లింలు దీన్ని ఒక ఇరిటేషన్గా, ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈసారి తాడో పేడ తేవాల్సిందే, మనం రోడ్ల పెక్కొచ్చేసి ధర్నాలు చేద్దాం, గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించే వరకు మనం ధర్నాలు చేద్దాం, అప్పుడు బీజేపీ యొక్క పన్నాగం బయటపడుద్ది, సామాన్య హిందూ ప్రజలకు తెలిసి వచ్చుద్ది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహేందర్ గారు, మీరు ఏ సిచ్యువేషన్ నిలబడినారో తెలుసా? ఒక మనిషికి నీళ్లు పోయకపోతే చనిపోతాడు, ఒక గోవుకి నీళ్లు పోయకపోతే చనిపోతుంది. మనిషి మానవత్వం తనకు పోస్తారా? గోవు దైవం, భక్తి దీనికి పోస్తారా? ఏ మానవత్వం ఉన్న వ్యక్తి అయినా సరే మనిషికి ముందు నీళ్లు పోస్తాడు. అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు మన సమస్య. అలాంటి సిచ్యువేషన్లో మనుషులు ఉన్నారు. చాలామంది ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. సరే, ఏది ఏమైనా వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బస్సు ఫ్రీ చేస్తే ఆటో డ్రైవర్ బతకట్లేదా? ఆటో వదిలేశాడా? ఖర్చు తగ్గించుకున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు. సరే, ఏదో ఒక బతుకుతున్నాడు కదా. అదే విధంగా ఏది ఏమైనా మా విశ్వాసం అండి. మీరు తినొద్దు అంతే, ఓకే, రైట్. అయితే తినొద్దు అనుకుంటే, దొంగతనంగా కానీ లంగతనంగా కానీ తినొద్దు అనుకుంటే బక్రీద్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ప్రతి దుకాణంలో గోవో గొడ్డో తెగాల్సిందే, తెగుతుంది. తినకుండా ఎవడు ఆగడు. ఎందుకు ఆగడు అంటే తెచ్చే వాళ్ళకు భయం లేదు, అమ్మే వాళ్ళకు భయం లేదు. ఆ భయం పుట్టాలంటే ఏం చేయాలి? ఈ యొక్క గోవును నేషనల్ యానిమల్గా ప్రకటించాలి. దానికోసము మీరు నోటి మాట వీడియో చేస్తే సరిపోదు. నాతో కలిసి మీరు ఆమరణ దీక్ష చేయండి. వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక టెంట్ వేస్తాను. ఆ టెంట్లో మన ఇద్దరం కలిసి ఆమరణ దీక్ష చేద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? నోటి మాటలు చెప్పడం కాదు, అమల్లోకి రావాలి. అది మనం చేసి చూపించాలి. మనకు 2 లాభాలు. ఒకవేళ మనం ఆమరణ దీక్ష చేస్తే 2 వ్యక్తుల ద్వారా నేషనల్ యానిమల్గా ప్రకటించ జరిగింది గోవు అని చెప్పేసి పిల్లలు పుస్తకాలు చదువుకుంటారు. అదే మనల్ని ఎవరు పట్టించుకోకుండా మనం చనిపోతే అప్పుడు చరిత్ర చదువుకుంటుంది. 2 వ్యక్తులు ఆమరణ దీక్ష చేశారు గోవును నేషనల్ యానిమల్గా ప్రకటించమని, అనేది కాక 2 చనిపోయారని చెప్పేసి చరిత్రలో మిగిలిపోతాం. నేను అన్నిటికీ తెగించి సిద్ధంగా ఈ మాట మాట్లాడుతున్నాను. నా గుండె లోతులోంచి మాట్లాడుతున్నాను.
మీరు గనక నిజంగా గోభక్తుడైతే, నిజంగా గోవులు రక్షించాలన్నటువంటి సంకల్పం మీరు చేసుకుని ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. నేను కొన్ని వీడియోలు మీకు నేను వాట్సాప్ చేసి ఉన్నాను. ఈ వీడియోని కూడా వాట్సాప్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయండి. ఇద్దరం కలిసి ఆమరణ దీక్ష చేద్దాం. ఎవడో కూడా ముందుకు రావాల్సిందే, లేకపోతే ఈ పరిష్కారం కాదు. ఈ లొల్లి తెగదు, ఈ పంచాయత్ తెగదు. కేసీఆర్ గారు తెలంగాణ కావాలంటే ఆమరణ దీక్ష చేశారు, తెలంగాణ వచ్చింది. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర కావాలని చెప్పేసి ఆమరణ దీక్ష చేశారు, వచ్చింది. ఇలా చరిత్రలో చాలా మంది ఆమరణ దీక్షలు చేస్తే సాధించుకున్నారు. మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం. మిత్రులారా, నేను చెప్పినటువంటి సంఘటన గురించి మీ ఒపీనియన్ ఏంటి? గో పోషకులకు, ఆ గో వ్యాపారులకు, ఆ గోవును ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్లకు, ఇలాంటి వాళ్లకు అందరికీ ఆల్టర్నేటివ్ గా ఏమిస్తే బాగుంటుంది? అసలు గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటిస్తే బాగుంటుందా లేదా అన్న విషయాలను తప్పకుండా కామెంట్లో రాయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. కలిమినాడు నరుడు కానడు మదమున, లేమినాడు మొదలె లేదు పెట్ట. కలిమిలేమి లేని కాలంబు కలుగున, విశ్వదాభిరామ వినురవేమా.